ఇది ప్రస్తుత మెక్సికో సిటీ. ఇది అంత ఒకరి వల్ల జరుగుతుంది. తన పేరే ఎల్ మెంచో. పాబ్లో ఎస్కోబార్ తరువాత పెద్ద డ్రగ్ డీలర్. ఇతను పుట్టగానే పెద్ద డబ్బున్న వాడు కాదు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించి ఒక పెద్ద మాఫియాకి అధినేతగా నిలిచాడు. ఎల్ మెంచో మెక్సికోలో పుట్టి చిన్న ఏజ్లోనే యుఎస్ఏకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్గా వెళ్ళాడు. అక్కడ డ్రగ్స్ అమ్ముతూ దొరికి పోలీసెస్ తనని జైల్లో వేసి మళ్ళీ మెక్సికోకి పంపించారు. తను ఏజ్ వచ్చక స్మగ్లింగ్ కాకుండా ముందుగా పోలీస్గా జాయిన్ అయ్యి సిస్టమ్ ఎలా రన్ అవుతుంది అండ్ క్రిమినల్స్ని ఎలా పట్టుకుంటారో తెలుసుకొని మిలేనియో కార్టెల్ అనే డ్రగ్ డీలర్ గ్యాంగ్లో జాయిన్ అయ్యాడు. అతని పని షిప్మెంట్స్ అండ్ థ్రెట్స్ని కనుక్కోవడం. మెల్లగా 2009లో గవర్నమెంట్ అటాక్ వల్ల గ్యాంగ్ మ్యాక్సిమం అందరూ చనిపోయారు. అటాక్లో ఒకరు తప్ప ఈ ఎల్ మెంచో. అతను ఆ గ్రూప్ని మళ్ళీ ఫామ్ చేసి స్క్రాచ్ నుంచి డైరెక్ట్గా పోలీసెస్ని ఆర్గనైజేషన్స్ మీదే వార్కి దిగడం వల్ల గ్యాంగ్ తక్కువ టైంలో పవర్ఫుల్గా మారింది. గవర్నమెంట్ పడి $1 మిలియన్ బౌంటీ పెట్టారు అతని బాడీకి. అయిన ప్రయోజనం లేదు. ఒక తిరుగులేని మాఫియాని సృష్టించాడు ఎల్ మెంచో.